సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ లో గ్రూప్ వార్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు పాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. ఇవాళ అమీన్పూర్ లో ఎమ్మెల్యే గూడెం పర్యటన ఉంది. దీంతో ఆయన పర్యటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు పాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. ఎమ్మెల్యే తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఎమ్మెల్యే ఇప్పుడు బీఆర్ఎస్ కు వత్తాసు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు. 2 రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాల్లో మహిపాల్ రెడ్డి తీరు బాగోలేదని మండిపడ్డారు. ఇక నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను ప్రోటోకాల్ పాటించడం లేదని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే గూడెం తీరుకు వ్యతిరేకంగా ముందుగా పటాన్చెరు నేషనల్ హైవేపై బైఠాయించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటోనే ఉందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం ఇష్టం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లోనే ఉండాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్లోకి చొచ్చుకెళ్లారు. ఎమ్మెల్యే కుర్చీనే సీట్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. క్యాంప్ ఆఫీస్లో గులాబీ కలర్ కుర్చీలను బయటకు తెచ్చి ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పుకుంటూ సొంత కార్యకర్తలపై బెదిరించడం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. పార్టీలో ఉండడం ఇష్టం లేకుంటే బయటకు వెళ్లాలన్నారు. నీ నిర్ణయం నీది, మా ఎవడుంటే నాకేంది, నేను బీఆర్ఎస్ కార్యకర్తలు నాతో పాటు ఉన్నారు కదా, వాళ్ళు వేసుకొని తిరుగుతారంటే ఎలా అవుతుంది? కాంగ్రెస్ పార్టీలో నువ్వు చేసే పనులేమో పోతీరు ఉన్నాయి, బయట చెప్పుకోలేదు. ఏమన్నంటే నేను ఎమ్మెల్యే, అరే నువ్వు ఎమ్మెల్యే ఎవడంటాడు కాదంటుంటా, ఎవరైనా ఎమ్మెల్యే కాదని ఈ పదవిని ఎవరైనా చూసుకుంటుంటా? అక్కడ ఉన్న కార్యకర్తలకి వాళ్ళ మనోభావాలైనా నువ్వు ఎందుకు ఇబ్బంది పెడతావు? నువ్వు ఎమ్మెల్యే అని అన్నప్పుడు ఇప్పుడు తెల్లాపూర్ ఉంది, కొల్లారం ఉంది, ఇంకా వాళ్ళ ప్రోటోకాల్ ఉంది కదా, మున్సిపాలిటీలు కదా అవి. సరే సర్పంచులు అయిపోయింది, ఎంపీడీసీలు అయిపోయింది, మండల ప్రెసిడెంట్ అయిపోయింది, జడ్పీటీలు అయిపోయింది. కానీ నువ్వు అక్కడ ఉన్న నీకు వాళ్ళకున్న ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఉన్న కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళకి సమాచారం ఇస్తున్నావా? లేదు. నువ్వు వాళ్ళ కాలనీలలో పోయేసి నువ్వు ఇనాగ్రేషన్ చేస్తావు, చైర్మన్ పెట్టుకొని పోయి. నువ్వు చేసేది అంత దుర్మార్గమైన పరిపాలన నువ్వు చేయాలనుకుంటున్నావు. అది మంచి పద్ధతి కాదు. మా రేవంత్ రెడ్డి గారు ఇక రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని చెప్పేసి మంచి ఆలోచనతో వెళ్తా ఉన్నాడు. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది రాష్ట్రంలో, కానీ పటాన్చెరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టు నడుస్తున్నది. ఒక్కసారి ఆలోచన చేయండి ఎమ్మెల్యే గారు. మీరు ఏదైతే రేవంత్ రెడ్డి గారు కణువా కప్పుకుంటే కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పాదం తొక్కి టీఆర్ఎస్ పార్టీ నాయకులను నడుపుతున్నారు. మాకు అది వ్యతిరేకం. దయచేసి తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకసారి ఆలోచన చేయాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద పాదం తొక్కి ఏదైతే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చిండో మన ముఖ్యమంత్రి, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రోజు ప్రజా సొమ్ముతోని క్యాంప్ ఆఫీస్ కడితే అది ఆయన క్యాంప్ ఆఫీస్ కాదు, ప్రజా పన్నులతోని, ప్రజా పైసలతో కట్టిన క్యాంప్ ఆఫీస్. రేపు ఇంకెవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఆ ముఖ్యమంత్రి ఫోటో క్యాంప్ ఆఫీస్ ఉండాలి. నీకేమైనా ప్రేమ ఉంటే నువ్వు నీ ఇంట్లో చూపించుకో, ఇంట్లో పెద్ద ఫోటోలు పెట్టుకో, నీ కేసీఆర్ ఏమైనా పెట్టుకో.